అండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటే నడుస్తూ ఉంది. తెలంగాణలో కూడా కొంచెం అదే భయం నడుస్తూ ఉంది. బ్లడ్ ఫ్లూ ఏదైతే ఉందో, బర్డ్ ఫ్లూ ఏదైతే కోళ్ళకు వస్తుందో రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇది భయపెడుతూనే ఉంటుంది. అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిందని. ఈ సంవత్సరం అయితే ఉభయ గోదావరి జిల్లాలో ఏదైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఫస్ట్ స్టార్ట్ అయింది. అక్కడైతే ఏదో ఒకరిద్దరికి సోకింది అంటున్నారు. అది అన్అఫీషియల్గా ఉంది, కానీ అఫీషియల్గా అయితే ఏమీ కన్ఫర్మ్ కావట్లేదు మనకైతే. ఇంకా ఒకరు చనిపోయారని అయితే రూమర్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ముగింపు అయితే గవర్నమెంటే చెప్పాల్సి ఉంటుంది. అఫీషియల్గా అయితే చూడాలి. అఫీషియల్గా ఏం చెప్తున్నారంటే వాళ్ళైతే కోళ్ళు తక్కువ తినమని చెప్తున్నారు, ఎక్కువ వద్దు వాడద్దు. ఎక్కువ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఆ జిల్లాల వరకు తినొద్దని చెప్తున్నారు తప్ప మిగతా రాష్ట్రాలంతా తక్కువ తినమని చెప్తున్నారు, ఎక్కువ కాకుండా. అంటే నెలకు ఒకసారి 2 సార్లు తినొచ్చు అనే ఉద్దేశమేమో. సరే, ఎక్కువ ఒక్కసారి తిన్నా 2 సార్లు తిన్నా అదైతే వస్తుంది కాబట్టి సరే జాగ్రత్తగా ఉండండి. ఇంకొకరు ఏం సమాధానం చెప్తున్నారంటే ఉడకబెట్టుకుని తింటే మంచిగా ఎందుకంటే మనం అంత హీట్లో ఉడకబెడతాం కాబట్టి బర్డ్ ఫ్లూ అనేది వచ్చే ఛాన్స్ 99% ఉండదని చెప్తున్నారు చికెన్ తిన్నా కూడా. కానీ ఛాన్స్ అయితే తీసుకోకండి. ఈ నెల రోజులు, ఈ 20 డేస్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది తగ్గుముఖం పట్టేంత వరకు ఆ కోళ్ళు అయితే ఏవైతే చనిపోయిన కోళ్ళు ఉన్నాయో అవన్నీ బూడ్చి పెట్టేసి వాటిని అయితే చేసేస్తారు. నో ప్రాబ్లం, మళ్ళీ ఇదంతా తగ్గిపోద్ది. చూద్దాం మరి. ఇది రెగ్యులర్గా బర్డ్ ఫ్లూ అనేది మనకి రెగ్యులర్గా వస్తుంది. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు, ఇంతకుముందు తెలంగాణలో కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కొంచెం ఇది నడుస్తూ ఉంది. ఓవరాల్ చూసుకుంటే ఈ బర్డ్ ఫ్లూ కలకలం అనేది గట్టిగా రేపుతూ ఉంది చికెన్ తినొద్దని. ఒక పక్కనేమో ఎందుకంటే చికెన్ వల్ల రాష్ట్రానికి చాలా లాస్ వచ్చిందంట. అందరూ ఊహించిన విధంగా చికెన్ చాలామంది కొనట్లేదు అంటే భయపడి ఫిష్ మార్కెట్కి ఎక్కువ వెళ్తున్నారు. ఫిష్లకి, మటన్కి అయితే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మటన్ కూడా ఎక్కువ రేటు ఉంది కాబట్టి ఇంకా ఫిష్ దగ్గర ఎక్కువ జనాలు అయితే పోగవుతున్నారు. ఫిష్ ఎక్కువ కొనడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే చికెన్ ఏదైతే వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఉంటుందో అదైతే తగ్గిపోయిందంట. దాన్ని ఏదైతే ఆదాయం వస్తుందో గవర్నమెంట్కి, ఆ ఆదాయం చాలా వరకు తగ్గిందంట. చాలా ఇంపాక్ట్ అయితే కలిగిందంట గవర్నమెంట్కి. ఇది విచిత్రంగా ఉంది. అంతేలే, ప్రతి ఒక్కటి ఏ బిజినెస్ అయినా చిన్నదా పెద్ద అని కాదు. ప్రతి ఒక్క బిజినెస్ కంటిన్యూషన్ నడిస్తేనే గవర్నమెంట్కి లాభం అంటే నష్టం అనేది ఉండదు, లాభం అయితే వస్తుంది. ఆ రకంగా ఈ బర్డ్ ఫ్లూ కారణంగా అయితే ఎంతో కొంత గవర్నమెంట్కి అయితే నష్టం అయితే కలుగుతుంది. అందుకే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 99% ఏం కాదు, ఆ జిల్లాల వరకు వదిలేసి మిగతా వాళ్ళు తినండి, ఏం కాదు. అది ఉడకబెట్టుకొని మంచిగా తింటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఏదైతే చైనా వాళ్ళు, కొంచెం ఆ జపాన్ వాళ్ళు, ఆ కొరియా వాళ్ళు ఏంటంటే సగం ఉడకని తింటూ ఉంటారు. ఆ నెలలో ఉడకబెట్టుకుని అట్నే తింటూ ఉంటారు సగం ఉడికి. అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ మనం మంచిగా ఉడకబెట్టుకొని మంచి మసాలాలు దట్టించి తింటాం కాబట్టి మనకైతే ఏం కాదని చెప్తున్నారు. అయినప్పటికీ మీరైతే ఒక 20 డేస్ సైలెంట్గా ఉంటే అది అనేది ఏదైతే కొంచెం విపరీతంగా వచ్చిందో దాని గురించి అయితే తగ్గిపోతుంది. అది మెయిన్ అనేది తగ్గిపోతుంది. ఒక నెల ఉంటే, నెల 20 రోజులు ఉంటే చూద్దాం. మరి ప్రస్తుతానికైతే నేనైతే తినొద్దని చెప్తాను. తినాలనుకుంటే మీ ఇష్టం. పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు చెప్తుంది కాబట్టి. డాక్టర్లే కొంతమంది చెబుతున్నారు అంత ఎఫెక్ట్ అసలు బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అంట. 99% ఉండదంట. 1% వస్తే దురదృష్టం అనుకోవాలి మనం. సరేనా? మీరైతే జాగ్రత్తగా ఉండండి.